మోంతా తుఫాన్ తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపింది. భారీ వర్షాలకు పంటలు, వరి ధాన్యానికి నష్టం వాటిల్లింది. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో పత్తి, వరి పంటలు దెబ్బతిన్నాయి. వర్షాలకు మంథని వ్యవసాయ మార్కెట్ యార్డు జలమయమైంది. దీంతో రైతులు ఆరబెట్టిన సుమారు 1000 క్వింటాన్ల వరి ధాన్యం నీటిలో తడిసి ముద్దైంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో భారీ వర్షానికి వరి ధాన్యం కొట్టుకుపోయింది. మార్కెట్ యార్డులో కొట్టుకుపోయిన వరి ధాన్యాన్ని జిల్లా కలెక్టర్ హైమావతి పరిశీలించారు. మార్కెట్ యార్డులో ఆరబోసిన 10 ట్రిప్పుల వరి ధాన్యం డ్రైనేజ్లో కొట్టుకుపోయిందని మహిళా రైతు కలెక్టర్ కాళ్లపై పడి కన్నీరు మున్నీరయ్యారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో వర్షాల కారబెట్టిన వరి ధాన్యం తడిచి ముద్దైంది. చేతికొచ్చిన పంట నోటికందకుండా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డ్లో నిల్వ చేసిన ధాన్యానికి కూడా తడిసి ముద్దైపోయింది, నష్టం వాటిల్లిందంటున్నారు. ఆర్మూరు నియోజకవర్గంలో భారీ వర్షానికి కల్లాల్లో ఉన్న ధాన్యం కొట్టుకుపోయింది. ధాన్యం పూర్తిగా తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఇక జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంతో పాటు మేడిపల్లి, కథలాపూర్ మండలాల్లో భారీ వర్షాలకు వరి ధాన్యం తడిసిపోయింది. ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం తడిసి ముద్దైంది. గన్నీ బ్యాగులతో ధాన్యం తడవకుండా ఉండేందుకు రైతులు కష్టపడుతున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మార్కెట్ యార్డులో వర్షానికి వరి ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరదకు కొట్టుకుపోయిన వడ్లను ఎత్తుకుంటున్నారు. అటు మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ మండలాల్లో మోంతా తుఫాన్ ధాటికి పంట పొలాలు నీట మునిగాయి. పత్తి, మిర్చి, చేతికొచ్చిన మొక్కజొన్న ఆరబెట్టగా నీట మునిగి పంట నష్టం వాటిల్లింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వరి ధాన్యం తడిసి ముద్దైంది. రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన ధాన్యం తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు. వర్షాలకు 100 ఎకరాల వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో మోంతా తుఫాన్ ప్రభావంతో కురిసిన అకాల వర్షం అన్నదాతల్ని అతలాకుతలం చేసింది. వరి పంట చేతికందే సమయంలో కోలుకోలేని దెబ్బతీసింది. భారీ వర్షాలు, ఈదురుగాలులకు వరి పంట నేల కొరిగింది. దీంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మిర్యాలగూడ, వేములపల్లి, మాడుగులపల్లి, దామరచెర్ల, అడవిదేవులపల్లి మండలాల్లో సుమారు 6526 ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురం గ్రామంలో పశువుల వాగుపై బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు చంద్రయ్య యాదవ్ వినూత్న నిరసన చేపట్టారు. ప్రవహిస్తున్న వాగులో కూర్చొని నిరసన తెలిపారు. చంద్రయ్య దీక్షకు గ్రామస్తులు కూడా మద్దతు తెలిపారు. చిన్నపాటి వర్షానికి పశువుల వాగుకు ఉధృతంగా ప్రవహిస్తోందని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా బ్రిడ్జ్ నిర్మాణం చేయట్లేదంటూ చంద్రయ్య వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పశువుల వాగుపై బ్రిడ్జ్ నిర్మించాలని డిమాండ్ చేశారు. రాజు